రాజ్యాధికారం మనదే, ఇచ్చేది మనమే. రేషన్ కార్డు కోసం 70 సంవత్సరాలు పడుతుందా? ఒక పేదవాడికి ఇల్లు కావాలంటే 75 సంవత్సరాలు పడుతుందా? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ ఫలాలన్నీ ఒక్కడొక్కడు ఏ విధంగా అనుభవిస్తున్నా చూడండి. రాజకీయ అధికారం రాకుండా, రాజ్యాధికారంలో భాగస్వామ్యం రాకుండా మనం ఏమి సాధించలేము. రేషన్ కార్డు దగ్గరనే ఉంటాము, ఒక ఇల్లు దగ్గరనే ఉంటాము, ఒక బర్రె దగ్గరనే ఉంటాం తప్ప మనం ఇచ్చేటువంటి అవకాశం రాదు అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులా, నేను 27వ ఏట ఎమ్మెల్యే అయినా, 27వ ఏట ఎమ్మెల్యే మన మల్లన్నకు కూడా నేనే ఎమ్మెల్యేను. ముఖ్యంగా ఇవాళ గమనించాలి, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అలుపెరుగని పోరాటం చేస్తా ఉన్నా. ఎవరికి తల వంచకుండా 6 సార్లు గెలవగలిగాను. ఒకసారి అయితే ఇండిపెండెంట్ గా కూడా గెలిచాను. మన మల్లన్న ఆ రోజులలో యువకుడిగా నాకెంతో పనిచేసిరని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నాకు ఇవాళ 70 సంవత్సరాలు వచ్చినాయి. మా ఆరు కృష్ణయ్య, నేను స్టూడెంట్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. సోదరులు, ఒక విషయాన్ని గమనించాలి. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎందుకే నరసింహులు నువ్వు అందరితో పంచాయతీ పెట్టుకుంటావు అంటున్నాను. నాకేం పంచాయతీ? నేను లంచాలు తీసుకుంటాను కాదు, పైరవీలు చేసేటోని కాదు, ఎవరికి దగ్గర పోయి తల వంచేటోని కాదు. పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని చెప్పేటోడు తప్ప మరొకటి కాదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇంతకాలానికి అన్నీ ఉండొద్దా? మంచి మూమెంట్ వస్తుంటే మీరు ఇట్లా చేస్తారు. ఇది ఏందా?